డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం టెక్నాలజీని ప్రజా అవసరాల వినియోగం కోసం ఉపయోగించడంలో అన్నిటికంటే ముందుంది. గతంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి అనేక మందిని ఆదుకోవడం, ఆహార పానీయాల్ని సప్లై చేయడం, వీటన్నిటికీ కూడా డ్రోన్స్ని ఉపయోగించింది. తర్వాత ఈ టెక్నాలజీ నుంచి ఇన్స్పిరేషన్ పొంది చాలా రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా గిరిజన ప్రాంతాల్లో సకాలంలో వైద్యం అందక అవస్థలు పడేటువంటి వారి కోసం ఒక ప్రయోగం చేయబోతోంది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి మెడిసిన్స్ని పాడేరు కేంద్రంగా ఒక హబ్ ఏర్పాటు చేస్తారు. మెడిసిన్స్ని అవసరమైనటువంటి మారుమూల కొండ ప్రాంతాల్లో కూడా సప్లై చేసే విధంగా ప్రణాళికల్ని ఏపీ ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. దీనికోసం రెడ్ వింగ్ అనేటువంటి కంపెనీని ఉపయోగిస్తుంది. ఈ రెడ్ వింగ్ కంపెనీ బెంగళూరు బేస్డ్ సంస్థ. ఇందులో ఏంటంటే కోల్డ్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మెడిసిన్స్ పాడవకుండా అంటే కూల్ చేసేటువంటి బాక్సెస్ ఉంటాయి. దాదాపు 2 కిలోల వెయిట్ ఉండేటువంటి మెడిసిన్స్, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో రక్తాన్ని సప్లై చేయాలంటే బ్లడ్ ప్యాకెట్స్ ఉన్నా కానీ ఇవి తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంత మారుమూల ప్రాంతం అయినా, కొండలు గుట్టల్లో ఉన్నటువంటి ప్రదేశం అయినా కానీ 10 నుంచి 15 నిమిషాల్లో డెలివరీ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అసలు ఈ రెడ్ వింగ్ కంపెనీ ఏంటి, దాని కథ ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ రెడ్ వింగ్ సంస్థ కర్ణాటకలో అంటే బెంగళూరులో పుట్టినటువంటి సంస్థ. డ్రోన్ టెక్నాలజీ మీద విశేషమైనటువంటి ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వస్తువుల సరఫరా కోసం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా హెల్త్ సెక్టార్లో ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వంతో అనేక దఫాల చర్చల తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, అంటే ఈ కాన్సెప్ట్ పనిచేస్తుందా లేదా అనేటువంటి ప్రయోగం కోసం 6 నుంచి 8 నెలల పాటు ఉచిత సేవలు అందించడానికి ఈ రెడ్ వింగ్ సంస్థ ముందుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లా, అటు మన్యం జిల్లా, వీటిని చూసినప్పుడు పాడేరుని కేంద్రంగా చేసుకుని దగ్గర 60 నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అత్యవసరమైనటువంటి మెడిసిన్స్ సప్లై చేయడానికి ఈ ప్రయోగం చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల అనుమతులు కూడా మంజూరు చేస్తుంది. ప్రయోగాత్మకంగా దీన్ని అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఈ సంస్థకు కూడా, అంటే రెడ్ వింగ్ కంపెనీ కూడా ఇలాంటి ప్రయోగాలు చేసినటువంటి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే 6 నుంచి 8 నెలల పాటు ఉచిత సర్వీసెస్ ఇవ్వబోతున్నారు. ఇందులో స్పీడ్ డెలివరీ ఉంటుంది. ఎక్కడైతే యాక్యురేట్ గా లొకేషన్ ట్రేస్ చేస్తారో ఆ లొకేషన్ కి, ముఖ్యంగా పిహెచ్సిలకి, అక్కడ వైద్య సేవలు అందించేటువంటి సమయంలో అవసరమైనటువంటి మెడిసిన్స్ సప్లై చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఆరోగ్య శాఖ చెబుతుంది. ఈ ఆరోగ్య శాఖ గిరిజన సహకార సంస్థల సహకారంతో దీన్ని సక్సెస్ఫుల్ గా నడిపించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అతి త్వరలోనే అఫీషియల్ గా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక్కొక్క డ్రోను 2 కిలోల బరువు ఉండేటువంటి మెడిసిన్స్ ని, ప్యాక్స్ ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. బ్లడ్ గాని ఇతర కోల్డ్ ప్రొడక్ట్స్ ని తీసుకెళ్లాలంటే కూడా ఇందులో కోల్డ్ చైన్ టెక్నాలజీ ఉండడం వలన అవి పాడవకుండా రీచ్ అవడానికి, కూలింగ్ తగ్గకుండా రీచ్, ముఖ్యంగా వ్యాక్సిన్స్ లాంటి వాటికి ఆ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు ఈ కోల్డ్ చైన్ టెక్నాలజీని వాడుతున్నారు. సో ఇది అక్కడికి రీచ్ అవడానికి, సకాలంలో పంపించడానికి అవకాశం ఉంటుంది. డ్రోన్ డెలివరీకి సంబంధించినటువంటి టీమ్స్ ని కూడా ప్రత్యేకంగా ట్రైన్అప్ చేస్తున్నారు. పాడేరు కేంద్రంగా ఈ ఎక్స్పెరిమెంట్ 6 నుంచి 8 నెలల పాటు జరుగుతుంది. సక్సెస్ అయితే గనక రాబోయేటువంటి రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో, ఇంటీరియర్ ప్లేసెస్లో మెడిసిన్స్ సప్లైకి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో ఈ వివిధ శాఖల సమన్వయంతో ఈ ప్రయోగాన్ని సక్సెస్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.